ఈరోజు మన టీకేఆర్ బస్ స్టాప్ హనుమాన్ నగర్ ఏరియాలో మన ఏరియా కార్పొరేటర్ అనిల్ కుమార్ యాదవ్ గారు, అలాగే మీర్పేట కార్పొరేటర్ రాజ్ కుమార్ గారు, అలాగే ఇక్కడ ఈ కాలనీకి చెందినటువంటి మిత్రులు యువ టీం ఆధ్వర్యంలో ఈరోజు ఈగల్ ఫోర్స్ని ఇక్కడికి పిలిపించి ఈ యొక్క కాలనీలో ఈరోజు ఉదయం ఒక మార్నింగ్ వాక్ లాగా మనము యాంటీ డ్రగ్ అవేర్నెస్ వాక్ అనేది చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కాలనీకి సంబంధించినటువంటి యూత్, స్టూడెంట్స్, అలాగే పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ఈ కాలనీలో కొన్ని కేసులు కూడా జరిగినాయి నందనవనం ఏరియాలో. కాబట్టి ఇక్కడ కొంచెం ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి కాబట్టి వీటిని కాలనీ నుండి డ్రగ్స్ని తరిమికొట్టాలనేటటువంటి ఒక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఇక్కడ కార్పొరేటర్ గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ యువత కూడా దీనికి ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని, మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎంతో స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్ ఫ్రీ తెలంగాణ సాధించడానికి ప్రభుత్వం తరఫున కూడా పూర్తి సహకారం అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మన అందరం, ఇక్కడ ఉన్నవాళ్ళు, అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ మన పిల్లల్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా మన పిల్లల్ని, మన యువతని కాపాడితేనే మన దేశానికి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మనము మన పిల్లల్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలి. మీ ఏరియాలో ఎక్కడైనా కానీ డ్రగ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే, ఎవరైనా డ్రగ్స్ అమ్ముతున్నారని, కొంటున్నారని, సరఫరా చేస్తున్నారని అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే, అలాగే పాన్ దుకాణాల్లో 18 ఇయర్స్ బిలో పిల్లలకి సిగరెట్లు అమ్మకూడదు. ఇది ఖచ్చితంగా 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అట్లనే 21 సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలకి మందు షాపుల్లో లిక్కర్ అమ్మకూడదు. ఇలాంటి విషయాలు కూడా మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా ఈ యొక్క సమాచారాన్ని మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్, ఈగల్ ఫోర్స్ టోల్ ఫ్రీ నెంబర్ 1908కి కనుక మీరు అందజేస్తే మీ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి. మీ ఫోన్ నెంబర్ కూడా మాకు తెలియదు. మీరు ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాము. ఎవరైతే ఈ డ్రగ్స్ దందా చేస్తున్నారో, డ్రగ్స్ని అమ్మడం, కొనడం, సరఫరా చేయడం మొదలైన దందాలు చేస్తున్నారో వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఈ యొక్క ఏరియాని వీలైనంత త్వరగా మీ అందరి సహకారంతో ఈ యొక్క డ్రగ్స్ ఫ్రీ హనుమాన్ నగర్గా, డ్రగ్స్ ఫ్రీ టీకేఆర్ ఏరియాగా మనం దీన్ని చేసుకుందామని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులకు ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు మీ యొక్క సహకారం మాకు ఎంతో అవసరం. మీరు యొక్క యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ని ఖచ్చితంగా మీరు గల్లీలో ప్రతి ఒక్క ఇంటికి మీరు చేరవేయాలి. ప్రతి ఒక్కరికి మీరు తెలియజేసే విధంగా మీరు కూడా సహకరించాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మన యొక్క పోలీసులు 100% మేము దీని మీద పనిచేస్తున్నాం. కానీ పోలీసులు మాత్రమే ఇది చేస్తే సరిపోదు. ప్రజలందరూ కూడా కలిసికట్టుగా, మనందరం ఒక టీమ్గా ఏర్పడి కలిసికట్టుగా మనందరం దీని మీద యుద్ధం చేస్తేనే ఈ యొక్క యుద్ధంలో మనం విజయం సాధించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరు ముందుకు రావాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి యువ టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్పొరేటర్ గారు కూడా ఈ యొక్క విషయం మీద ఇంకా కాలనీలో చైతన్యం తీసుకురావాలని కార్పొరేటర్ గారిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్ రెడ్డి. నేను టాస్క్ ఫోర్స్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. యాంటీ డ్రగ్ 3K రన్ ఈరోజు టీకేఆర్ కమాండ్ దగ్గర నుంచి ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి సిఐ శ్రీనివాసరావు గారు ఈగల్ ఫోర్స్ తరపు నుండి, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి కార్పొరేటర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు రాజ్ కుమార్ గారికి, ప్రత్యేకంగా టీం యువత అందరు కలిసి ముందరికి వచ్చిన టీం యువ ఫోర్స్కి మరియు యాంటీ డ్రగ్స్ క్రూసైడర్ సొసైటీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గంజాయి రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం మరియు ఇందుకు అందరూ భాగస్వామ్యం కావడము, అందులో ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వం తరపున ఉన్న పోలీస్ శాఖ ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో గంజాయిని మరియు మత్తు పదార్థాలను, మాదక ద్రవ్యాలను ఉక్కు పాదంతో అణిచివేయాలనే చిత్తశుద్ధితోటి, సంకల్ప శుద్ధితోటి కూడా ప్రభుత్వం ఈరోజు ఉన్నది. ఇందులో భాగస్వామ్యం అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్.
ఈరోజు మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి ప్రాంతంలో టీకేఆర్ కాలేజీ బస్ స్టాప్ ఆర్ఎన్రెడ్డి నగర్లో మరి యొక్క 3K రన్ యాంటీ డ్రగ్స్కు సంబంధించి మీర్పేట్ యువత ముందుకొచ్చి చేయడం అనేది ఆర్గనైజర్సు అచ్యుతానంద వెంకటేష్ వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి మరి మన తెలంగాణ పోలీసు శాఖ తరఫున మనందరూ కూడా సహకరించడానికి ఈ యొక్క గాంజాయి డ్రగ్స్ని తరమడానికి మరి మేమున్నాం ముందుకని చెప్పి ఈరోజు మన ఈగల్ టీము సిఐ గారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎస్ఐ పవన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ఏసీపీ రమేష్ గారికి, మరి నా తోటి కార్పొరేటర్ ధనలక్ష్మి రాజ్ కుమార్ గారికి, మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం చూసుకున్నట్టయితే ఎక్కడో జీవిస్తున్నాం, ఎక్కడో చేస్తున్నాం కాదు, మనము నగరంలో పట్టణాలలో జీవిస్తూ ఉన్నాం. ఈ విధంగా చూస్తే గ్రామాలు చాలా బాగున్నట్టు, మరి పట్టణాలేమో మరి ప్రాబ్లమ్స్లో ఉన్నట్టు, మరి మొత్తం కూడా యువత అంతా కూడా పక్కతో పడుతుందనేది ఒక అపోహ అనేది ఉన్నది. కాబట్టి మనం పట్టణ ప్రాంతాలన్నీ మొత్తం యాంటీ డ్రగ్స్గా మరి గంజాయి రహిత ప్రాంతంగా మనం తీర్చిదిద్దుకుందామని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్న మీర్పేట యువతకి అభినందనలు తెలియజేస్తూ, మనం ఒక పక్క చూస్తే మన భారతదేశం ప్రపంచ దేశాల్లో వెలుగొందుతుంది, కానీ మనం నిర్వీర్యం చేయాలనే ఆలోచనతోటి విదేశాల నుంచి మన యొక్క మాదక ద్రవ్యాలన్నీ కూడా మన దగ్గరికి చేరవేసి మన యువతను నిర్వీర్యం చేయాలని చెప్పి ఆలోచనతోటి ఒక చాప కింద నీరులాగా ఈ యొక్క భారతదేశాన్ని అణచివేయాలనే ఆలోచనతోటి చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలను తరిమి కొట్టాలనే ఆలోచనతోటి మరి ఇక్కడ ప్రజలు కూడా మమేకమై మాతో సహకరిస్తే మేము కూడా ఈ యొక్క కార్యక్రమం తీసుకొని ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా చేస్తామని ఈ యొక్క పోలీసు శాఖ వారు కూడా మనందరూ సహకరించడం అనేది చాలా గర్వకారణం. కాబట్టి వారికి సహకరించి ఈ యొక్క 1908కి మనం సమాచారం అందించినట్టయితే మరి గోప్యంగా మన పేర్లు కూడా ఉంచేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మన యొక్క ప్రాంతాన్ని సుభిక్షంగా యాంటీ మరి డ్రగ్స్గా మరి తీర్చిదిద్దుతారని వారికి సహకరిద్దామని చెప్పి, ఇదే విధంగా ముందు కూడా మేము మరికొన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని మీర్పేట యువత నిర్వహిస్తే సహకరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. జై హింద్, జై తెలంగాణ. ఈ యొక్క డ్రగ్స్ ఫ్రీ కార్యక్రమం యువ ఆధ్వర్యంలో, అదేవిధంగా పవన్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ డ్రగ్స్ను అరికట్టడంలో సార్ ఉన్నది కూడా టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో, ఆయనకి కానీ ఇక్కడ మన ఇచ్చేసిన సిఐ గారు, మరి అదేవిధంగా ఏసీపీ గారికి, వీరందరికీ కూడా నేను మన చేసేది ఏంటంటే డిపార్ట్మెంట్లలో నిజంగా కూడా అందరు సహకరిస్తున్నారు, కానీ డిపార్ట్మెంట్తో పాటు సామాన్య ప్రజలు అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా అనుకున్నప్పుడే ఈ యొక్క డ్రగ్స్ని మనం అరికట్టగలుగుతాం. ఎందుకంటే సమాచారం అనేది పబ్లికైజ్ కావాలి, అందరికి తెలవాలి, అందరికీ ఒక అవగాహన రావాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఈ కార్యక్రమం చేపట్టిన యువతకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొన్న ఈ మధ్యన జరిగిన కార్యక్రమంలో నిన్న మన సబితాయింద్రారెడ్డి గారు ఆ ఏరియాలో ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. 6 మంది ఒకటే కుటుంబ సభ్యులని హతమార్చడం అనేది, దాని వెనుక ఉన్న కథ ఏదైతుందో, వాడు ఒక మైనర్ బాలికను ఏమంటారు అఘాయిత్యం చేసినప్పుడు మీద ఫోక్సో కేసు చట్టంలో బుక్ అయిన తర్వాత ఆయన జీవిత శిక్ష అనుభవించి బయటకు వచ్చి అదే మత్తులో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోని కుటుంబ సభ్యులను 6 మందిని హతమార్చడం జరిగింది. అంటే ఒక మత్తు అనేది మనిషికి ఎంత ప్రమాదకరమో, సమాజం మీద ఎంత దుష్ప్రభావం చూపుతుందో, ఒక కుటుంబాన్ని నాశనం చేసినటువంటి ఇట్లాంటి మత్తుని మనం ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి. అంతకుముందు కూడా మనకు శంషాబాద్లో దిశ హత్య కేసు అయితేనేమి, ఏదైనా కూడా ఇలాంటి సంఘటనల్లో ముఖ్యంగా పాత్ర పోషించేది ఈ మత్తు పదార్థమే. అందుకే మనం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి అరికట్టడానికి మన వంతు సాయంగా ఇందాక సార్ చెప్పినట్టు 1908కి సమాచారం ఇవ్వాలి. మీ అందరి ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా ఉంచుతారు, మీ డీటెయిల్స్ ఎవరికి తెలియదు. ఇందులో మీరందరూ సహకరించి పోలీస్ శాఖకు మనం సహకరించినప్పుడే మనం ఈ యొక్క సమాజాన్ని తీర్చిదిద్దుకోగలుగుతాము, డ్రగ్స్ ఫ్రీ చేయగలుగుతాము. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. జై హింద్. అందరికీ నమస్తే. నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ రెజ్లింగ్ కోచ్ని అండ్ ముషిరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ సెక్రటరీని. సో ఇక్కడ మా బ్రదర్ వెంకటేష్ ఒక మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిండు యాంటీ డ్రగ్ పైన అవేర్నెస్ కోసము. సో పాస్ట్లో మేము హైదరాబాద్ సికింద్రాబాద్లో చాలా అంటే నలుమూలలో చాలా రన్స్ మేము చేసినాము. అంటే హ్యూజ్ గ్యాదరింగ్తో, అంటే 500 to 1000 గ్యాదరింగ్తో మంచి రన్స్ మేము అనేది చేసినాము యాంటీ డ్రగ్ అండ్ ఆల్కహాల్కి వ్యతిరేకంగా. సో ఒక 10 days బ్యాక్ మేము ఒక ప్రోగ్రామ్ వరంగల్లో చేసినండి. వరంగల్
కరీమాబాద్ స్కూల్లో. సో ఆ స్కూల్లో ఆ పరిస్థితి ఎట్లుండేనంటే ఆ పిల్లలది 7th 8th క్లాస్ పిల్లలు మొత్తం అందరూ గంజాయికి ఇంకా ఆల్కహాల్కి అడిక్టెడ్. ఈవెన్ క్లాస్ రూమ్ లోపలికి వచ్చి గంజాయి తీసుకొని సిగరెట్లు తీసుకొని వచ్చి క్లాస్ రూమ్లో టీచర్ల కూడా తాగుతున్నారు. ఆ స్కూల్ పరిస్థితి ఎట్లుండే అంటే 8th క్లాస్ రూమ్లకి టీచర్లు రాలేని పరిస్థితి. అంటే వాళ్ళు మా వీడియోస్ చూసి సార్ మీకు కొంచెం రండి మాకు గైడ్ చేయండి అని చెప్పి మేము వెళ్తే వాళ్ళ క్లాస్ రూమ్లో టీచర్లు రాని పరిస్థితి ఉండే. టీచర్లు భయపడుతున్నారు పిల్లలకి వాళ్ళు చేసే వాళ్ళ గురించి. వాళ్ళ పేరెంట్స్ని అందరినీ పిలిచి అందరూ మాట్లాడిన వాళ్ళతోని అసలు ఏమైంది వాట్సింగ్ అంటే సార్ మా ఇంటికే రా సార్ వాళ్ళు తినరు. ఆ పిల్లలు అంటే పరిస్థితి ఎట్లుండేనంటే అందరూ వాళ్ళ బాడీ వెయిట్ 30 కిలోలు మాత్రమే. 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లల బాడీ వెయిట్ 30 కిలోలు మాత్రమే. అంటే మన కొంచెం వాళ్ళకి కొంచెం చిన్న ఏమైనా కూడా చచ్చిపోయే పరిస్థితి ఉంది వాళ్ళది. సో అందరూ వాళ్ళకి వెళ్ళి అందరూ గైడ్ చేసిన వాళ్ళకి ఇది కాదురా బాబు మీ హెల్త్ అనేది కరెక్ట్ చూసుకోవాలి, ఫిట్నెస్ చేయాలి, మంచి డైట్ తీసుకోవాలి, చదువుకోవాలి, మీరు లైఫ్లో మీరు ముందుకు రావాలంటే మీరు ఏదైనా ఒకటి కావాలంటే ముందుకు కావాలని చెప్పినాము. ఒక 10 days అక్కడ ఉన్న లోకల్ పిఎస్ సపోర్ట్ మేము తీసుకొని అక్కడ SHO వెంకటరెడ్డి సార్ని కలిసి ఆ సపోర్ట్ తీసుకొని ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో ఒక్కొక్క పోలీస్ కానిస్టేబుల్ని పెట్టి 10 days వరకు మేము అక్కడనే ఉండి ఆ స్కూల్ని మొత్తం అంటే మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ స్కూల్ చాలా బాగా నడుస్తుంది. అక్కడ 4 కోచ్లు ఉండి మంచి అన్ని స్పోర్ట్స్ మొత్తం అన్ని ఆడిపిస్తున్నారు. పిల్లలందరూ మంచిగా ఉన్నారు. సో మనందరూ ఇక్కడ వెంకటరెడ్డి నగర్ అది ఆర్ఎల్ రెడ్డి నగర్లో కూడా ఇప్పుడు మనందరం కూడా అందరూ యూనిటీ అయ్యి వెంకటేష్ అన్న అనిల్ యాదవ్ అన్న మళ్ళీ సార్ రాజ్ కుమార్ అన్న శ్రీనివాసరావు సార్ పవన్ సార్ మనందరం కూడా ఒక యూనిటీగా అయ్యి మనం ఇక్కడ సేమ్ స్టాండ్ ఇక్కడ తీసుకుంటే ఈ ఏరియాని కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఇది ఒకటే కాదు, మనం కుదిరితే ఎవ్రీ వీక్ 10 days ఒకసారి నెలకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేసి ప్రతి ఒక్కరికి అంటే మనం ఇక్కడనే కాకుండా ప్రతిరోజు కూడా మనం వాలంటరీగా మన కలిసి వాళ్ళందరికీ చెప్పి ఈ మూవ్మెంట్గా ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.